సిటీ ఇండియా న్యూస్ తెలుగు. మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్, డిప్యూటీ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేడు జరగనుంది. అందుకు కౌన్సిలర్లందరూ మహబూబ్ నగర్ కౌన్సిల్ హాల్ కు ముస్తాబయ్యారు. జనవరి 27న మహబూబ్ నగర్ కు మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, డిప్యూటీ మున్సిపల్ చైర్మన్ తాటి గణేష్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడం గమనార్హం. జి రవినాయక్ పర్యవేక్షణలో అవిశ్వాస తీర్మానం జరిగింది. మరియు సి నరసింహులు, తాటి గణేష్ సహా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మరియు ఎంఐఎంలకు చెందిన 36 మంది కౌన్సిలర్లు కలిసి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేశారు. ఓడిపోయిన తర్వాత వారి స్థానం కౌన్సిలర్లందరూ మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి కొత్త చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ ను ఎన్నుకోవడానికి ఈరోజు వచ్చారు. మరియు 33 మంది సభ్యుల సహాయంతో ఆనంద్ గౌర్ మున్సిపాలిటీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నికపై కొంత ఉత్సుకత నెలకొనింది. వైఎస్ చైర్మన్ ఎన్నికకు కలెక్టర్ రవినాయక్ మధ్యాహ్నం 1:30 సమయాన్ని కేటాయించారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్ తెలుగు.